يا نفس إن لم تظفري لا تجزعي. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. సహీ బుఖారీ హదీస్ అధ్యాయం 43. అందుబాటులో ఉన్న నీరు తదితర ద్రవ పదార్థాలతో ఇఫ్తార్ చేయటం. హదీస్ నంబర్ 177. అబ్దుల్లా బిన్ అబీ ఔఫా రజియల్లాహు అన్హు చెప్పగా తాను విన్నానని సులైమాన్ షైబానీ తెలిపారు. ఆయన ఇలా చెప్పారు: మేము ప్రవక్త మహనీయుల సల్లల్లాహు అలైహి వసల్లంతో కలిసి ప్రయాణం చేస్తున్నాము. అప్పుడు ఆయన ఉపవాస స్థితిలో ఉన్నారు. సూర్యాస్తమయం కాగానే ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఒక వ్యక్తి బిలాల్తో దిగు, మా కోసం సత్తుపిండిని కరిగించు అని ఆజ్ఞాపించారు. దైవప్రవక్త సాయంత్రం అవనివ్వండి అని అతనన్నాడు. దిగు, మా కొరకు సత్తు కరిగించు అని ఆయన మళ్ళీ ఆదేశించారు. దానికి ఆ వ్యక్తి దైవప్రవక్త ఇంకా పొద్దు ఉంది కదా అని అభిప్రాయపడ్డాడు. ముందు నువ్వు దిగి మా కోసం సత్తు కరిగించు అని ఆయన పురమాయించారు. అప్పుడు అతను వాహనం దిగి సత్తు కరిగించాడు. అప్పుడు దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: ఆ వైపు నుండి తూర్పు దిక్కు నుండి రాత్రి చీకటి అలుముకుంటున్నట్లు నీవు గమనిస్తే చాలు, ఉపవాసి ఉపవాసాన్ని విరమించాలి. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం తన చేతి వ్రేలితో తూర్పు వైపు సంజ్ఞ చేస్తూ ఈ మాట అన్నారు.